వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ ఫిజిక్స్ సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రేపు ఈ క్వశ్చన్ పేపర్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే మీకు రాబోతున్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఈ క్వశ్చన్ పేపర్ని గమనించండి. సో నేను స్లోగా స్క్రోల్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మీరు ఎక్కడ అవసరమైతే అక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా దీనికి సంబంధించిన పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా manabadi.co.in వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 10th క్లాస్ సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మనబడి సైట్లో వస్తుంది. అలాగే 10th సంబంధించిన రిజల్ట్స్ కూడా manabadi.co.in వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంటాయి. సో ముందుగా ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. దీంట్లో ఓన్లీ ఫిజిక్స్, ఇంకొక క్వశ్చన్ పేపర్ కెమిస్ట్రీకి సంబంధించి చూపిస్తాను. సో ఆ రెండింటిని మీరు పూర్తిగా ప్రిపేర్ అయితే సరిపోద్ది. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వై ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు షూట్ ఎ ఫిష్ swimming in water? What is the reason behind the shining of diamonds and how do you appreciate it? Define refractive index. ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ అది. రైట్ ద లెన్స్ మేకర్స్ ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. లెన్స్ సంబంధించిన డిఫరెంట్గా ఏదో ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది, కాబట్టి అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే అవ్వండి. ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 different మెటీరియల్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. హౌ మెనీ ఇమేజెస్ డస్ ఇట్ ఫార్మ్? డ్రా లైన్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ అబౌవ్ డయాగ్రామ్ అండ్ లొకేట్ పాయింట్ ఆఫ్ ఇమేజ్. ఇక్కడ డయాగ్రామ్ ఉంది కదా, దానికి సంబంధించిన క్వశ్చన్ అది. ద వాల్యూ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ విచ్ ఈజ్ యూనిఫామ్ ఇన్ 2T. వాట్ ఈస్ ద ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఏ సర్ఫేస్ ఆఫ్ ఏరియా 1.5 m² పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్. డ్రా ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఫోర్స్ అజ్యూమింగ్ దట్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు ద పేజ్. ఇవి 8 క్వశ్చన్స్ అండి టోటల్గా. ఈ 8 క్వశ్చన్ ఒక్కొక్క దానికి 8 మార్క్స్. తర్వాత మీకు 3 క్వశ్చన్స్ ఒక్కొక్క దానికి 2 మార్క్స్ 6 మార్క్స్ రాయాలి. దెన్ 3 క్వశ్చన్స్ 4 మార్క్స్ ఈచ్ 12 క్వశ్చన్స్ రాయాలి. సో 3 మార్క్స్ 2 మార్క్స్ 3 క్వశ్చన్స్. చూడండి ఆన్సర్స్. వెన్ వీ సిట్ ఇన్ ఎ క్యాంప్ ఫైర్ ఆబ్జెక్ట్స్ బియాండ్ ద ఫైర్ ఆర్ సీన్ స్వేయింగ్. గివ్ ద రీజన్. కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ లెన్సెస్ యూజ్డ్ బై గెలీలియో ఇన్ హిస్ టెలిస్కోప్. Anand appreciated the law behind the making of generator. Name the law and state it. Next 3 into 4, 3 marks, 3 questions into 4 marks. Explain the formation of mirage. How do you appreciate the role of lenses in our day-to-day life? ఇందాక చెప్పినట్టు లెన్సెస్ చాలా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు ఇవి 3 మార్క్స్ 4 మార్క్స్ అని కాదు, ఈ క్వశ్చన్స్ షఫిల్ అవుతుంటాయి మనకు. సో 8 మార్క్స్లో రావచ్చు, 3 మార్క్స్లో రావచ్చు, లేదా 2 మార్క్స్లో రావచ్చు. సో ఖచ్చితంగా అయితే క్వశ్చన్స్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. క్వశ్చన్ని బట్టి అడిగిన మార్క్స్ని బట్టి దాన్ని ఎలాబరేట్ చేసి అయితే రాయండి. గివ్ ఎ ఫ్యూ అప్లికేషన్స్ ఆఫ్ ఫారడేస్ లా ఆఫ్ ఇండక్షన్ ఇన్ డైలీ లైఫ్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. దీంట్లో మీకు 3 క్వశ్చన్స్ రాయాలి, ఒక్కొక్క దానికి 8 మార్క్స్. చాయిస్ అయితే ఉంటుంది. Explain the refraction of light through a glass slab with a neat ray diagram. Or collect information and working of optical fibers. Prepare a report about various uses of optical fibers in our daily life. How do you verify experimentally that the focal length of a convex lens is increased when it is kept in water? Explain the working of electrical motor with a neat diagram. Draw ray diagram of image formed by convex lens when object is placed at infinity, object placed at center of curvature, object placed between the center of curvature 2f and focal point, object placed between focal point and optic center. Draw a neat diagram of DC generator, name the parts. Draw a neat diagram of AC generator, name the parts. ఈ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా వస్తుంది మీకు రేపైతే మాత్రం. సో ఇవి ఫిజిక్స్ సంబంధించింది. నౌ విల్ సీ ద కెమిస్ట్రీ సైన్స్ మోడల్ పేపర్ అండి. ఒకసారి మొత్తం జాగ్రత్తగా చూడండి, ఒక్కొక్కటి మీకు ఎక్కడ అవసరం అక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను స్లోగా దాన్ని స్క్రోల్ చేస్తుంటాను. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, దెన్ 4th 5th 6th 7th 8th విజిబిలిటీ ఉంటే ఫోటో స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని, లేదంటే మీకు డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ కూడా ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. దెన్ 9th 10th 11th క్వశ్చన్స్, దెన్ 12 13 14 15th క్వశ్చన్స్. పాజ్ చేసుకోండి, వీడియోని పాజ్ చేసుకొని ప్రింట్ స్క్రీన్ తీసుకోండి. దెన్ 15th క్వశ్చన్లో చాయిస్ ఉంది. సో చాయిస్ B ప్లస్ 16thలో AB క్వశ్చన్స్ ఇవి. మళ్ళా Bలో 4 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి. దెన్ 17th క్వశ్చన్స్లో చాయిస్,
సో టోటల్గా 17 క్వశ్చన్స్ అయితే కెమిస్ట్రీలో ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండు ఇవ్వడం జరిగింది. దీని రెండు సంబంధించిన పీడిఎఫ్లు అయితే మీకు ఇప్పుడు దీంట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. నౌ తెలంగాణకు సంబంధించిన ఫిజిక్స్ పేపర్ చూద్దాం. ఇవి తెలంగాణకు సంబంధించిన ఫిజిక్స్, ఏపీకి సంబంధించిన ఫిజిక్స్ ప్లస్ తెలంగాణకు సంబంధించిన ఫిజిక్స్ సపరేట్గా ఉన్నాయి. అన్ని క్వశ్చన్స్ బెటర్గా సేమ్ లెసన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చదవండి అన్ని క్వశ్చన్స్ మాత్రము. సో ఇక్కడ ఉన్నది మీకు స్క్రోల్ చేస్తున్నాను స్లోగా. 1, 2, 3 క్వశ్చన్స్. సెక్షన్ బి వచ్చి 4, 5, 6 మీకు ఎక్కడ అవసరం అక్కడ పాజ్ చేసుకోండి, ప్రింట్ స్క్రీన్ తీసుకోండి. అలాగే సెక్షన్ సిలో సంబంధించిన 7, 8, 9, 10 ఈ క్వశ్చన్స్. దెన్ సెక్షన్ బికి సంబంధించి మళ్ళీ 1, 2, 3 క్వశ్చన్స్. ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్స్. సో ఈ 1 మార్క్ క్వశ్చన్స్కి సంబంధించిన లెసన్స్లో అయితే మీరు ఖచ్చితంగా చదవండి. సో వాటిల్లో నుంచి ఎక్కువ ఇస్తారు. సేమ్ క్వశ్చన్ రాకపోయినా ఆ లెసన్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం పెట్టడం జరిగింది. సో అక్కడ వాల్యూస్ చేంజ్ అవుతాయి, బట్ అయితే మాత్రం క్వశ్చన్స్ అయితే ఆ లెసన్ నుంచి అయితే ఖచ్చితంగా అయితే వస్తాయి. దెన్ 4, 5, 6, 7, 8, 9 క్వశ్చన్స్. దెన్ 10th క్వశ్చన్. సో ఇవి మొత్తం టోటల్ తెలంగాణకు సంబంధించింది. అండ్ ఏపీకి సంబంధించి ఇన్ కేస్ మీకు అవే లెసన్స్ ఉంటే మాత్రం అవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అవి కూడా ఒకసారి ప్రిపేర్ అవ్వండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్ కింద మన డిస్క్రిప్షన్లో మనబడి ఛానల్ లింక్, డైరెక్ట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి దాన్ని ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి, లేదా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్, వీడియోస్ అయితే అక్కడ అందుబాటులో ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ 10th స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.